ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల వ్యవహారం కాకరేపుతోంది. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం వెనుక కుట్రకోణ ఉందని ఏపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే బోట్ల యజమానులను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ దిశగా కేసును లోతుగా విచారణ జరుపుతున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు అనుచరులు కుట్రలో భాగంగానే బోట్లను కావాలని వదిలిపెట్టారని, బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడంతో బ్యారేజ్ డ్యామేజ్ అయ్యిందని మండిపడుతున్నారు. ఇక ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం బ్యారేజీని కూల్చటం ద్వారా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని కుట్ర చేశారని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రకాశం బ్యారేజీని కూల్చటం ద్వారా లక్షల మందిని చంపి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవల యజమానులు రామ్మోహన్, ఉషాద్రి ఇద్దరు వైసీపీ కార్యకర్తలేనని మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు. వారిని టీడీపీ కార్యకర్తలుగా చిత్రీకరించడానికి ఫోటోలను మార్పు చేసి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ కేసులో నిందితులను పరామర్శించడానికి జగన్ చూపిస్తున్న శ్రద్ధ బాధితులను ఆదుకునే విషయంపైన చూపించటం లేదని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటే వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయలేదని జగన్ పైన విరుచుకుపడ్డారు. ఇక విలేకరుల సమావేశాలు పెట్టి సూపర్ 6 పైన విషం చిమ్ముతున్నారని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. బ్యారేజ్ 3 కౌంటర్ వెయిట్లు దెబ్బతినడానికి వైసీపీ వాళ్లే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు ప్రకాశం బ్యారేజీ ఘటనపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ వర్గీయులు ఫోటో మార్ఫింగ్ చేసి ఫోటోలతో ప్రచారం చేయటం పత్రికకు, ఛానల్కి చెల్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. బ్యారేజీని ఢీకొట్టిన తర్వాత పోలీసులు గుర్తించే వరకు కూడా యజమానులు ముందుకు రాలేదని, దీనిని బట్టి జగన్ కుట్ర స్పష్టంగా అర్థమవుతుందని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీని కూల్చేసి గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను కనుమరుగు చేయాలని కుట్రతో ఈ పని చేశారని మండిపడ్డారు.